జీవితం కరిగిపోయే మంచు, ఉన్నంతలో నలుగురికి పంచు. ఇదే సేవాభారతి స్వచ్ఛంద సంస్థ ఆశయం. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సేవాభారతి 1989లో ప్రారంభమైంది. అయితే ఈ సంస్థను అధికారికంగా 1990లో రిజిస్టర్ చేశారు. ఈ సంస్థ నిర్వాహకులు 32 సంవత్సరాలుగా సమాజంలోని అణగారిన వర్గాలతో పాటు పేదరికంలో మగ్గిపోతున్న అన్ని వర్గాల ప్రజలకు చేయూతనందిస్తున్నారు. విద్య, ఆరోగ్య, నైపుణ్య శిక్షణే కాకుండా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అనితర సాధ్యమైన సేవలు అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమ సేవలను విస్తరించింది సేవాభారతి. ప్రస్తుతం 12 వసతి గృహాలు, 4 విద్యా సంస్థలు, 8 నైపుణ్య శిక్షణా కేంద్రాలు, 1 సైనిక ఉద్యోగార్థుల శిక్షణా కేంద్రం, 300 బాలికల విద్యా శిక్షణా కేంద్రాలు, 20 సంచార జాతుల శిక్షణా కేంద్రాలు, 2 వైద్యాలయాలు, 2 సంచార వైద్య వాహనాలు, 2 అంబులెన్సుల సేవలు నిరంతరం సేవాభారతి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రజలు, అనాథ బాలబాలికలు, గిరిజనులు, పట్టణాల్లో పేద బస్తీల ప్రజలు, సంచార జాతుల ప్రజలు ఈ సేవల ద్వారా లబ్ధి పొందుతున్నారు. ముఖ్యంగా బాలికా సంక్షేమం, మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది సేవాభారతి. హైదరాబాద్లోని బోయిన్పల్లిలో గత సంవత్సరం ప్రారంభమైన నర్సింగ్ అసిస్టెంట్ శిక్షణా కేంద్రం ఇప్పటి వరకు 3 బ్యాచ్లకు శిక్షణ ఇచ్చి ప్రముఖ వైద్యశాలలో ఉపాధి అవకాశాలు సైతం కల్పించింది. ఈ శిక్షణా కార్యక్రమాల నిర్వాహకులు కులదీప్ సక్సేనా వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధతో జనరల్ డ్యూటీ అసిస్టెంట్, నర్సింగ్ అసిస్టెంట్ 4వ బ్యాచ్ను నడుపుతున్నారు. వరంగల్లో గ్రామీణ పేద యువతకు ఎలక్ట్రికల్ పరికరాల మరమ్మత్తు నిర్వహణలో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణకు అర్హులైన యువతీ యువకులకు వసతితో పాటు భోజన సౌకర్యాన్ని సేవాభారతి కల్పిస్తోంది. సైనిక ఉద్యోగార్థుల కోసం మంచిర్యాల పట్టణంలో నయీ దిశ కార్యక్రమం ద్వారా శారీరక విద్యా విషయాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న యువతీ యువకులు రాష్ట్ర, కేంద్ర సంస్థలలోని పలు రక్షణ సంబంధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. పోలీసు, సిఆర్పిఎఫ్, ఆర్పిఎఫ్, ఆర్మీ, బిఎస్ఎఫ్ ఇతర రక్షణ సంస్థలలో ఉద్యోగులుగా వారు ఎంపికయ్యారు. బాలికలు, మహిళల కోసం హైదరాబాద్లోని కూకట్పల్లి, బాలాజీనగర్ కేంద్రాలుగా కుట్టు శిక్షణ, కంప్యూటర్ ట్రైనింగ్, బ్యూటీషియన్ అంశాలలో శిక్షణ ఇచ్చి వారిని ఆర్థిక సాధికారత దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాల అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆమోదిత ధృవీకరణ పత్రాలు అందజేస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహం ఉన్న వారికి కూడా సేవాభారతి స్వాగతం పలుకుతోందని నిర్వాహకులు కులదీప్ సక్సేనా నేషనలిస్ట్ హబ్ ప్రతినిధికి వివరించారు. హైదరాబాద్ బోయినపల్లిలోని సేవాభారతి హెల్త్ విభాగం స్టేట్ కోఆర్డినేటర్ కులదీప్ సక్సేనా గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఈ హెల్త్కు సంబంధించినటువంటి శిక్షణ ఎట్లా ఇస్తారు విద్యార్థినులకు, వారు సామాజికంగా అంటే వైద్యపరంగా సమాజానికి ఏ విధమైనటువంటి సేవలు అందిస్తారు, ఇక్కడ ఈ స్కిల్స్ పెంపొందించడానికి ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఈ సేవాభారత్ ఆధ్వర్యంలో చాలా హెల్త్కు సంబంధించిన చాలా యాక్టివిటీస్ బాగా నడుస్తున్నాయి. దీనికి సంబంధించి మీరు స్టేట్ కోఆర్డినేటర్గా ఇక్కడ ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు పిల్లలకి, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? సేవాభారతి 4 అంశాల్లో ఫోకస్ చేస్తుంది. ఏదైనా అంటే హెల్త్లో, ఎడ్యుకేషన్లో, స్కిల్ డెవలప్మెంట్స్తో, తర్వాత ఎంపవర్మెంట్లో. హెల్త్లో మేము చాలా అవుట్రీచ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. స్లమ్స్లో వెళ్ళి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వటం, అంబులెన్స్ ద్వారా వెళ్ళటం, సో ఇలాంటి చాలా కార్యక్రమం కూడా చేస్తున్నాం. కానీ 2-3 ఇయర్స్ నుంచి ఆలోచన ఏంటి అంటే, ఇప్పుడు సమాజంలో రకరకాలుగా మార్పులు వచ్చిన దానిలో స్కిల్స్ అని ఒక ప్రాధాన్యత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇస్తుంది. మన సమాజం భారతి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ కిషోర్ వికాస అనేది ఒకరు మాత్రమే స్థాపించారండి. వారిపేడే జయప్రద దేవి గారు, ఫౌండర్ ఆఫ్
కిషోరి వికాస. సో వారితో మనం ఉన్నాము, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, కిషోరి వికాస అనే దాంట్లో ఇప్పుడు 10 నుంచి 16 ఏళ్ల వయసు గల పిల్లలందరూ కూడా ఎంతో లబ్ధి పొందుతున్నారు. దానికి సంబంధించి చదువు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఫుడ్ కావచ్చు. స్లమ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళని చాలామంది వరకు పట్టించుకోరు, కానీ ఇప్పుడు వాళ్ళందరినీ పట్టించుకొని ఒక లైన్లో పెట్టారు అని అంటే దానికి ఒక పేరు, ఫౌండర్ అంతా మీరే. సో మీరేమంటారు? అయితే మనకి బస్తీలలో, గ్రామాలలో కూడా పిల్లల్ని అమ్మాయిలు 10th అవ్వగానే పెళ్లి చేసి పంపించడమా లేదా కంపెనీలలో చేయడానికి పంపించడమా చేస్తుంటారు. అట్లా కాకుండా మనం సేవాభారతి ద్వారా కొంత స్కాలర్షిప్ ఇచ్చి అమ్మాయిలని పై చదువులకి ప్రోత్సహిస్తున్నాము. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక 20-25 మంది అమ్మాయిల్ని కూర్చోబెట్టుకొని చదివిస్తున్నారనమాట. అయితే ఒక కిషోరి కేంద్రము జరిగే బస్తీల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ స్పృశించాలన్న ఉద్దేశంతో మేమేం చేస్తున్నామంటే కిషోరి కేంద్రం వచ్చే అమ్మాయిలు 7, 8, 9వ తరగతి పిల్లలతోని వాళ్ళతోని బాల సంస్కార కేంద్రాలు నిర్వహిస్తున్నాము. మళ్ళీ 16 నుంచి ఆ పైన కాలేజ్ స్టూడెంట్స్ కోసం తరుణి వికాస్ నడుపుతున్నాము. పిల్లల తల్లులు, అక్కలు, పెళ్ళైన వాళ్ళ మహిళలందరి కోసమని మాతృమండలి నిర్వహిస్తున్నాము. కుటుంబం అంతా కలిసి ఒక గుడి కేంద్రంగా కావచ్చు, భజన కేంద్రాలు అట్లా నిర్వహిస్తున్నాము. పిల్లల బస్తీలలో ఆరోగ్యం విషయం పట్టించుకోవడము, చదువు విషయం పట్టించుకోవడము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చూడడము, ఇదంతా బస్తీ వికాసం దృష్ట్యా మనం పనిచేస్తున్నాము. అసలు ఇలాంటి ఒక పేరు పెట్టి ఇలాంటిది స్థాపించాలి అని అసలు మీకు ఐడియా ఎలా వచ్చిందమ్మా? అయితే ఒక బాధాకరమైన సంఘటనని అది. ఒకసారి నేను అమీర్పేట బస్ స్టాప్లో నిలబడి ఉన్నాను. తల్లి కూతురు ఏడుస్తూ కూర్చున్నారు. కొంతసేపు చూశాను నేను, నా బస్సు రావట్లేదు. నేను ఆ తల్లిని అడిగాను, ఎందుకు ఏడుస్తున్నారమ్మా అని అడిగినప్పుడు ఆ అమ్మాయి 13 సంవత్సరాలు ఉంటుంది, బహుశా 13-14 సంవత్సరాలు ఉంటుంది. ఒక ఆటో అతను ఆ అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిపోయిండు. ఆ అమ్మాయి 2 రోజుల తర్వాత దొరికింది. అప్పుడు తల్లి కూతురు ఇద్దరు ఏడుస్తున్నారు. మనము టీవీ న్యూస్లలో చూసినప్పుడు కానీ, న్యూస్ పేపర్లో చూసినప్పుడు కానీ మనమేం బాధపడి మనమేం చేయగలుగుతాంలే అని అనుకుంటాము. కానీ ప్రత్యక్షంగా ఈ సంఘటన చూసినప్పుడు చాలా మనసు బాధ అనిపించింది. నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. ఒక 3 రోజులు అమ్మాయి కోసం ఏం చేస్తే బాగుంటుంది, ప్రత్యేకంగా ఏదైనా చేస్తే బాగుంటుంది అని అనిపించిన విషయాలన్నీ నేను డైరీలో రాశాను. అప్పట్లో క్షేత్ర సేవా ప్రముఖ పట్లోళ్ళ రామరెడ్డి గారని ఉండే, వారితో చెప్పాను. ఎక్కా చంద్రశేఖర్ గారని ప్రాంత సేవా ప్రముఖ ఉండే, వారితో చెప్పాను. వారు సరే ఆలోచిద్దాం, అమ్మాయిల కోసం ఏదైనా చేద్దామని చెప్పి వారు కూడా ముందుకొచ్చి కొద్ది రోజులు ఆలోచన చేసి ఇంకా కొంతమంది మహిళలను జోడించుకొని ఆలోచించి ఈ కిషోర్ వికాస్ ప్రారంభం చేసామండి. కిషోరి వికాస్ అనేది ఎప్పుడు ప్రారంభించారమ్మా? 2004లో ప్రారంభమైంది. అయితే ఈ సంఘటన జరిగి 2001లో జరిగింది. ఇంకా అంత మంథనం జరిగి ప్రారంభమయ్యేసరికి 11 కేంద్రాలతో 2004లో ఈ కేంద్రాలు ప్రారంభం చేశారు. ఇప్పుడు ఎన్ని కేంద్రాలు ఉన్నాయమ్మా? 300 కేంద్రాలకు పైనే ఉన్నట్టుగా మాకు తెలుసు. పైనే ఉన్నాయండి. 300 పైన కిషోరి కేంద్రాలు ఉన్నాయి, 469 బాల సంస్కార కేంద్రాలు ఉన్నాయి, 38 తరుణి వికాస్ ఉన్నాయి, 34 మాతృమండళ్ళు ఉన్నాయి, 9 భజన మండళ్ళు ఉన్నాయి. అయితే ఈ అమ్మాయిలను కూడా మనం కేవలము జంట నగరాలే కాకుండా వివిధ జిల్లాలలో కూడా మన తెలంగాణ ప్రాంతం అంతా విస్తరించాలనే ఉద్దేశంతో ఈ అమ్మాయిలు వేసవి సెలవుల్లో వీళ్ళని 10 రోజులు 15 రోజులు వేరే జిల్లాలకు విస్తారంగా కూడా పంపించాము. అట్లా వీళ్ళు అక్కడ వేరే జిల్లాల్లో కూడా వరంగల్, మహబూబ్ నగర్, భద్రాచలము, కొత్తపేట ఇట్లా అన్ని జిల్లాలలో కూడా మన కేంద్రాలు విస్తరించారు. మిగతా చోట్ల వారంలో ఒకరోజు జరుగుతుంది. మన జంట నగరాల్లో మాత్రం కొంత స్కాలర్షిప్ ఇస్తున్నాం కాబట్టి రోజు 2 గంటలు ఈ కేంద్రాలు నడుస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీకు వచ్చిన ఒక చిన్న ఆలోచన ఎంతోమంది ఆడపిల్లల జీవితానికి ఒక నిదర్శనమైంది. ఎంతోమంది దాంట్లో చదువుకుంటున్నారు, ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఈ వేదిక ద్వారా సార్ట్ అవుట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ అండి. సో దశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు నేను వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. ఇందులో టూలన్ వర్క్ నేర్చుకొని, థ్రెడ్ వర్క్ నేర్చుకొని స్కిల్స్ ఇంకా డెవలప్మెంట్ అవుతున్నాయి అండ్ మా లీడర్షిప్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. డిసిప్లిన్గా ఉండడము. జాబ్ కోసం సర్చ్ చేస్తూ ఉంటే నాకు సేవా భారతి వాళ్ళే ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. ఆపరేషన్ చేయాలి అని చెప్పినుండే. 10 ఏళ్ల నుండి 18 ఏళ్ల వరకు అడ్లసెంట్
ఏజ్ గ్రూప్ అమ్మాయిలు వస్తూ ఉంటారు. నాకు మా చెల్లికి చాలా హెల్ప్ చేస్తుంది సేవా భారతి. Hafiz indulged in distraction because ట్యూషన్స్ నా ఫ్రెండ్స్ రిఫర్ చేశారు. కోవిడ్ టైంలో రిఫర్ చేశారు. అప్పుడు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్గా ఉంటే వాళ్ళు రిఫర్ చేయడం వల్ల నేను జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయ్యి నాకు మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. పిల్లలకి కూడా ఫ్రీగా ఎడ్యుకేషన్ వస్తుంది అండ్ పిల్లలకి ట్రెడిషన్ అండ్ కల్చర్ కూడా అన్నీ టీచ్ చేస్తాం ట్యూషన్లో. ఇంకా పిల్లలకి ప్రతి ఫెస్టివల్స్లో గేమ్స్ అవన్నీ ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ నేర్పిస్తూ ఉంటారు. సేవా భారతి ఆధ్వర్యంలో అనేక ఆవాసాలు మరియు పాఠశాలలు నిర్వహించబడుతున్నాయి. నచికేత ఆవాసం కిసాన్ నగర్ ఇందూర్ జిల్లాలో ఉన్నది. బాల కార్మికుల నిర్మూలన కోసం పాలమూరు జిల్లాలో సాందీపాని ఆవాసం ప్రారంభించడం జరిగింది. శ్రీ వ్యాస ఆవాసం హనుమకొండలో, భారతీ భవన్ బూర్గంపాడ్ ఆవాసము భద్రాచలం జిల్లాలో, స్వామి వివేకానంద ఆవాసం బైంసాలో, వైదేహి కౌశలం అమ్మాయిల కోసం నాదర్గూల్లో నిర్వహించబడుతున్నది. విద్యారణ్య ఆవాసం నేదరమెట్ల కాజిపేటలో, వాత్సల్య సింధు ఆవాసం మల్కాజ్గిరిలో, సంచార జాతులకు వారి కోసం నిర్వహించబడుతున్న ఆవాసం విద్యారణ్య ఆవాసం, శ్రీ వాల్మీకి ఆవాసం జగిత్యాలలో, శ్రీ వ్యాస ఆవాసం హన్మకొండలో, శ్రీ వివేకానంద ఆవాసం రామాయంపేటలో, వైదేహి ఆవాసము ఖైరతాబాదులో, ఏకలవ్య ఆశ్రమము మంచిర్యాలలో, కేశవ శిశు మందిర్ నారాయణపేట జిల్లాలోని కొల్లంపల్లి గ్రామంలో 2 నుంచి ఈరోజు 98% అక్షరాస్యత సాధించిన విద్యాలయం. అలాగే కేశవ విద్యాలయం మంచి బాలాజీ నగర్లో నిర్వహించబడుతున్నది. శ్రీ వేదవ్యాస పాఠశాల కాజిపేటలో నిర్వహించబడుతున్నది. శ్రీ శివరామకృష్ణ విద్యాలయం మచ్చిపాడులో నిర్వహించబడుతున్నది. ఇలా విద్యాలయాలు, ఆవాసాలు నిరాశ్రిత బాలుల కోసం అనేకంగా సేవాభారతి నిర్వహిస్తూ ఈరోజుకు విజయం సాధిస్తూ అక్షరాస్యతలో ముందంజలో ఉన్నది. దేశభక్తి, జాతీయవాదం, మానవత్వం ఈ 3 సిద్ధాంతాలతో త్రికరణ శుద్ధిగా సేవా ప్రస్థానాన్ని సాగిస్తోంది సేవాభారతి. నిత్యం నిస్వార్థమైన సేవలతో తన పేరును సార్థకం చేసుకుంటోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడే కాకుండా సాధారణ పరిస్థితుల్లో సైతం సేవే దైవంగా భావించి అహర్నిశలు శ్రమిస్తున్నారు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలోని సేవాభారతి సంస్థ ప్రతినిధులు, స్వచ్ఛంద సేవకులు. నిరుపేదలకు విద్య, వైద్య పరంగా మానవీయ సేవలు అందిస్తున్నారు. అభాగ్యులు, నిరాశ్రయులకు అండగా నిలుస్తున్న సేవాభారతి ప్రతినిధులు, స్వచ్ఛంద సేవకుల అమూల్యమైన సేవలపై నేషనలిస్ట్ హబ్ మానవీయ కథనం. 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహారం, మంచినీరు, మందులు, ఇతర నిత్యావసరాల కోసం ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సేవాభారతి స్వచ్ఛంద సంస్థ తెలంగాణ రాష్ట్రంలో పలు సమాజ హిత కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరాశ్రయులను ఆదుకోవడానికి 300 మంది ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సేవాభారతి వాలంటీర్లు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల, భద్రాచలం, బూర్గుంపాడు, మణుగూరు మొదలైన మండలాలు, ములుగు జిల్లా తాడ్వాయి, ఏటూరు నాగారం, వెంకటాపురం, వాజేడు మండలాలు, పెద్దపల్లి జిల్లా మంథని, గోదావరి ఖని మండలాల గ్రామాలు, మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి, మంచిర్యాల మండలాలు,
భూపాల్ జిల్లా మహదేవ్పూర్ మండలాల పరిధిలోని పలు గ్రామాలు వరద దెబ్బకు అతలాకుతలమయ్యాయి. దీంతో సేవాభారతి యుద్ధ ప్రాతిపదికన ఆ గ్రామాల్లోని ప్రజలను ఆదుకోవడానికి ముందుకొచ్చింది. ఈ గ్రామాలకు నిత్యావసర సరుకులు, మందులు, బట్టలు, వంట పాత్రలు, పిల్లలకు పాలపొడి మొదలైన కిట్లు వారం రోజులుగా సరఫరా చేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి 15 రోజులకు సరిపడే బియ్యం, చింతపండు, పప్పులు, నూనె, సబ్బులు, కారం పొడి, పసుపు పొడి, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలతో కూడిన 16 రకాల నిత్యావసర వస్తువుల కిట్లను దశల వారీగా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాతల సహకారంతో 3,000కు పైగా కిట్లు పంపిణీ చేశారు. మొత్తంగా 15,000 కిట్ల సరఫరా లక్ష్యంగా సేవాభారతి ముందుకు వెళుతోంది. క్షేత్రస్థాయిలో అవసరమైన చోట ఆహారం, మందులు అందజేస్తోంది. ఈ నిత్యావసర సరుకుల కిట్లను సమకూర్చడం కోసం 60 మంది వాలంటీర్లు 24 గంటలు పనిచేస్తున్నారు. దశల వారీగా ఆయా గ్రామాలకు పంపిస్తున్నారు. గ్రామాల్లో సేవాభారతి వాలంటీర్లు ఇంటింటికి తిరుగుతూ ఆయా కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేయడంతో పాటు మోకాలి లోతు వరద నీటిలో సైతం పర్యటిస్తూ ఎప్పటికప్పుడు వారి పరిస్థితులు తెలుసుకుంటున్నారు. తామున్నామంటూ వారికి ధైర్యం చెబుతున్నారు. ఉధృతమైన వరదల వల్ల జరిగిన ఈ అపార నష్టం ప్రభావం ఇంకా 6 నెలలు కొనసాగుతుందని ఒక అంచనా. వ్యవసాయం, పశుసంపద, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సేవే పరమావధిగా పనిచేస్తున్న సేవాభారతి సంస్థకు బాధితులు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. మాకు కన్న తండ్రి ఎవరున్నా, మాకు అమ్మ నాన్న ఎవరున్నా ఆదుకోలేదు. మాకు చుట్టాలైన బంధువులైనా ఒక తండ్రిలాగా మమ్మల్ని ఆదుకున్నందుకు సేవాభారతి తాత్కాలికమైన ఉపశమనమే కాకుండా వివిధ రకాలుగా నష్టపోయిన ప్రజలకు పునరావాస వసతుల గురించి కూడా ప్రణాళికను సిద్ధం చేస్తుంది. నా పేరు భవాని. నేను ఆదర్శ్ నగర్లో ట్యూషన్స్ చెప్తున్నాను. గత 3 నుంచి 4 నెలల నుంచి ట్యూషన్స్ చెప్తున్నాను. ఇక్కడ 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ట్యూషన్ స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తున్నాము. గురుకుల్ ఎంట్రీ స్పెషల్ ఎగ్జామ్స్ కోసం ఇక్కడ కోచింగ్ ఇవ్వబడుతుంది. నా పేరు సునీత. నేను డిప్లొమా చదువుతున్నా. సంచార జాతీయులైన మా అడ్డగుట్టలో ఉన్న పిల్లలకి ట్యూషన్ చెప్తున్నా. సేవా భారతీయంగా 4 నెలల నుంచి పిల్లలకి ట్యూషన్ చెప్తున్నా. నా పేరు విజయ. నేను సాయిబాబా ఆర్ట్స్ కుర్సలలో ఉంటాను. నేను 3, 5, 6 పిల్లలకు ట్యూషన్ చెప్తున్నా. మేము వాల్మీకి బోయ సంచార జాతికి చెందిన మేము ఇప్పుడు 3 నెలల పిల్లలకు గురుకుల్ ఎగ్జామ్ ట్రైన్కి ప్రిపరేషన్ చేస్తున్నాము. ఎంతమంది వస్తారు? 25-30 మెంబర్స్ దాకా వస్తారు. నమస్తే. స్వచ్ఛంద సేవకు పెట్టింది పేరైన సేవాభారతి ఆరోగ్య రంగంలో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని సీతారాంబాగ్ లో ఏర్పాటు చేసిన సేవాభారతి ఆసుపత్రి విశేషాలు ఇప్పుడు చూద్దాం. నగరాల్లో జీవించే నిరుపేదల బతుకులు కష్టంగానే ఉంటాయి. ఇటువంటి సామాన్యులకు ఆరోగ్య సమస్య వస్తే కుటుంబం మొత్తం అల్లాడిపోవాల్సిందే. ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఇంటిళ్లపాది అల్లాడిపోతారు. ఇటువంటి సామాన్యుల కోసం సేవాభారతి స్వచ్ఛంద సేవా సంస్థ చాలా కాలంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తుంది. హైదరాబాద్ చుట్టుపక్కల వివిధ బస్తీలలో ఆరోగ్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వటం జరుగుతుంది. కానీ దీర్ఘకాలిక వ్యాధులు తలెత్తినప్పుడు మాత్రం చికిత్స అందించడం కష్టమవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ సీతారాంబాగ్లో సేవాభారతి ప్రత్యేకంగా పేద మధ్యతరగతి ప్రజల కోసం ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసింది. మెహదీపట్నం, నాంపల్లి మధ్యలో ఉండే ఈ ప్రాంతమంతా దాదాపు సామాన్య ప్రజలు వేల సంఖ్యలో నివసిస్తుంటారు. ఇక్కడ ప్రజల పాలిట కల్పవృక్షంగా సేవాభారతి హాస్పిటల్ను చెప్పవచ్చు. సేవాభారతి
సేవాభారతి హాస్పిటల్లో పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. సంస్థను నడిపేందుకు అవసరమైనంత మాత్రమే, అంటే చాలా చాలా తక్కువ ఫీజుతో సేవాభారతి హాస్పిటల్ సేవలు అందిస్తుంది. రెగ్యులర్ ఫిజిషియన్, సర్జన్ సేవలతో పాటు వైద్య పరీక్షల కోసం డయాగ్నోస్టిక్ లేబొరేటరీ, మందులు అందించే ఫార్మసీ కౌంటర్లు ఉన్నాయి. చాలా సందర్భాలలో వైద్యము మరియు మందులు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇక్కడ నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు. నమస్తే, నా పేరు డాక్టర్ వేదప్రకాష్. నేను ఒక ఆర్థోపెడిక్ వైద్యుడిని. సేవాభారతి ద్వారా నడపబడుతున్న ఈ సేవాభారతి LCH గ్రీన్లాండ్స్ హాస్పిటల్లో నేను ఆర్థోపెడిక్ వైద్యునిగా సేవలు అందిస్తున్నాను. ముఖ్యంగా ఈ సీతారాంబాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అంతేకాకుండా ఈ హైదరాబాద్ మహానగరంలో ఉండే ప్రజలకి అతి తక్కువ ధరలో అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ఈ సీతారాంబాగ్ ఆసుపత్రిని సేవాభారతి ప్రారంభించడం జరిగింది. సేవాభారతి ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో సేవాభారతి అనేది 1998లో మొదలై 1700 సేవా కార్యక్రమాలతో ముందుకు దిగ్విజయంగా దూసుకువెళ్తుంది. అదేవిధంగా 10 నుంచి 16 ఏళ్ల వయసులో ఉన్న బాలికలకి సంబంధించి వాళ్ళు వయసుకు వచ్చిన తర్వాత ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, వాళ్ళకి ప్రాథమిక అవసరాలకి సంబంధించి, విద్యకు సంబంధించి ఇటువంటి అన్నిట్లో కూడా సేవా కార్యక్రమాలు సేవాభారతి మనకి అందిస్తుంది పిల్లలందరికీ కూడా. అలాగే మరుగు వీధుల్లో కూడా ఉండే పిల్లలకి రక్తహీనత ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. వాళ్ళకి కూడా వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు పిల్లలకి కూడా. మరి ఇవన్నీ విషయాలకి సంబంధించి మరిన్ని వివరాలు వైస్ ప్రెసిడెంట్ సుమలత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. వెరీ హ్యాపీ టు సీ యూ. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల మందిలో మీరు హెల్ప్ చేస్తున్నారు. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ టు హియర్. సో ఇప్పుడు 5K రన్ అని చెప్పేసి ఇట్లా పెడుతున్నారు. అంటే అవేర్నెస్ ఇంకా అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ రన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారా? ఎలా, మీ మాటల్లో తెలియజేయండి. అందరికీ నమస్తే. సేవాభారతి తెలంగాణ ప్రాంతంలో 1700 కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల పైన చేస్తుంది. ఈరోజు మనం ఇక్కడ విట్నెస్ చేసిన అద్భుతమైన ఒక కార్యక్రమం, 10,000 మంది ఒక్కసారిగా కార్యక్రమంలో పాల్గొనడం అనేది, అందులో పరుగు కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. తెలంగాణలోనే ఒక ప్రత్యేకమైన రన్గా దీన్ని మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే మనం ఆరోగ్యం కోసం పరిగెడతాము, ఆహ్లాదంగా ఉండడానికి పరిగెడతాము, రకరకాల కారణాల కోసం పరిగెడతాము. కానీ ఈ పరుగు ఏంటంటే ఒక ఆడపిల్ల, ప్రత్యేకించి మనం 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళని కిషోరీస్ అంటాం మనం. వారి జీవితాలను బాగు చేయడం కోసం, అంటే వారికి సమగ్ర వికాసం, సంపూర్ణ సమగ్ర వికాసం ఇవ్వడం కోసం సేవాభారతి కిషోరీ వికాస కార్యక్రమాలను చేస్తుంది. ఈ కిషోరీ వికాస కార్యక్రమాలకి సపోర్ట్ చేయడం కోసమే ఇవాళ మనం రన్ను విట్నెస్ చేస్తున్నాం. అంటే 8th ఎడిషన్ అండి. ఇది 7 సార్లు మనం కండక్ట్ చేసాం. 8th ఎడిషన్ ఇవాళ ప్రత్యేకత మనం చూస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడాను సమాజం కూడా ఈ బాధ్యతని తనదిగా ఆలోచించి, ఈ ఆలోచనని వారిదిగా చేసుకొని ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పొద్దున్నే రావాలి, పార్టిసిపేట్ చేయాలని చాలా వరకు వెనుకాడుతాం మనం మిగతారని. కాకపోతే పిల్లల బాగోగుల కోసము, పిల్లల సమగ్ర వికాసం కోసం అన్న ఒక కారణంతో ఇంతమంది స్ఫూర్తిని పొంది ఇక్కడ వచ్చి మనకు రన్లో పాల్గొన్నారు. ఈ రన్ ఎలా ఉంటుందంటే అండి, మనకి 3 విధాలుగా మనం కండక్ట్ చేస్తాం. 21K అంటే 21 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు జరుగుతుంది. 21 కిలోమీటర్లు ఎవరైతే బాగా స్పోర్ట్స్లో ఉంటారో, మ్యారథాన్ చేస్తారో వాళ్ళు పాల్గొంటారు. 10Kలో కూడా ఆల్మోస్ట్ మనకు అలాంటి వాళ్ళే వస్తారు. కానీ 5Kలో ఈసారి మనకి 8,000 మంది రిజిస్ట్రేషన్స్ అయ్యారు. వీళ్ళందరూ ప్రత్యేకించి ఏంటంటే నిజంగా అమ్మాయి జీవితంలో మార్పు తీసుకురావడానికి నేను పరిగెడుతున్నానని ఒక తృప్తి కోసం పరిగెడతారని. దీనిలో పరిగెత్తలేని వాళ్ళు కూడా నడుస్తూ పరుగుని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇంకొక యాడెడ్ మనకి ఈరోజు అద్భుతం ఏంటంటే, తమిళిసై గారు, మన ఆనరబుల్ గవర్నర్ తమిళిసై గారు ఈ కారణం తెలుసుకొని ప్రత్యేకంగా వచ్చి వీరందరినీ ప్రోత్సహించి పిల్లలకి సపోర్ట్గా నిలవండి అని వారి ద్వారా కూడా సందేశం ఇచ్చారు. సేవాభారతి చేస్తున్న ఇటువంటి కార్యక్రమాల్ని సమాజం కూడా తనదిగా తీసుకుంటే ఎంతోమంది స్లమ్స్లో ఉన్న పిల్లలు, ఎవరైతే మనం చెప్పొచ్చు లెస్ ప్రివిలేజ్డ్ అని చెప్పొచ్చు మనం, ఈ పిల్లలు ఎలా ఉంటారంటే అండి,
1, 2, 3 క్లాసులు చదువుకున్న తర్వాత చదువుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండదండి. తల్లిదండ్రులు ఇంట్లో ఉండరు, వాళ్ళు డైలీ వేజెస్కి వెళ్ళిపోతూ ఉంటారు. సింగిల్ పేరెంట్స్ పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు. వీళ్ళకి చదువే ఒక గొప్ప అవకాశం. దాంతోపాటు సేవాభారతి కనిపిస్తున్న అవకాశం ఏంటంటే అమ్మాయిలు కనుక సమాజంలో ఎలా మెలగాలి, దాంతోపాటు సెల్ఫ్ డిఫెన్స్ అండి, వాళ్ళని ఎలా కాపాడుకోగలగాలి, అలానే పై చదువులు చదవడానికి వాళ్ళకి ప్రోత్సాహకంగా అన్ని విధాలుగా వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనం విట్నెస్ చేసిన అద్భుత కారణం దీని ద్వారానే. హైదరాబాద్లో 25 ఏళ్ల క్రితం ప్రారంభమైన వైదేహి ఆశ్రమం అనాథాల సేవకు అసలైన చిరునామాగా మారింది. అనాథ అమ్మాయిలను చేరదీసి వారికి ఉన్నత చదువులు చెప్పించడమే కాదు, మంచి సంబంధాలు తెచ్చి మరీ పెళ్లిళ్లు జరిపిస్తుంది. తల్లిదండ్రులు లేరన్న లోటు వారిలో కలగకుండా సమయానుకూలంగా వారి అభ్యున్నతికి చేయూతనందిస్తోంది. ప్రయోజకులుగా తీర్చిదిద్దేంత వరకు అనుక్షణం వారి బంగారు భవిత కోసం కన్నవారి కంటే మిన్నగా పరితపిస్తారు ఆశ్రమ నిర్వాహకులు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ముగ్గురితో మొదలైన వైదేహి ఆశ్రమంలో ప్రస్తుతం 104 మంది అనాథ బాలికలు ఆశ్రయం పొందుతున్నారు. ఇన్నేళ్ల వారి సేవా యజ్ఞం ఫలితంగా 2 అమ్మాయిలు ఎంటెక్, మరో 2 ఇంజనీరింగ్, మరొకరు MBA పాలిటెక్నిక్ పూర్తి చేశారు. మరికొందరు ఉద్యోగాలు చేస్తున్నారు. చదువేదైనా ఉద్యోగాలు చేస్తున్నా సరే ఇక్కడున్న అందరిది ఒకే కుటుంబం. అమ్మ నాన్న, అక్క చెల్లి, మామయ్యలు, తాతయ్యలు, ఇలా వీరందరిది వసుధైక కుటుంబం. నేను 9 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాను. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయారు. తర్వాతకి మా నాన్న కూడా నా 9 సంవత్సరాలు వచ్చినాక చనిపోయారు. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎలా ఉంటుందో, ఎవ్వరూ లేరు అన్న ఫీలింగ్ ఉన్నది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఆప్యాయతంగా అమ్మ నాన్న లెక్క మంచిగా ఇక్కడ తాతయ్య వాళ్ళు, మామయ్య వాళ్ళు అందరు చాలా మంచిగా చూసుకుంటారు మమ్మల్ని. నేను చిన్న వయసులోనే 6 ఏళ్ళప్పుడు వచ్చాను. అంటే ఒక ఫ్యామిలీని ఎంత బాధ్యతగా ఒక పేరెంట్స్ చూసుకుంటారో అంతకంటే ఎక్కువ ఇక్కడ చూసుకుంటారు. ఇది చాలా బాగా నచ్చింది మాకు. ఇంకా ఇక్కడ మ్యారేజెస్ చేసినా కూడా తర్వాత కూడా వాళ్ళ బాధ్యత పట్టించుకోవడం అంటే కొంతమంది కుటుంబాలు పట్టించుకోవు, కానీ ఇక్కడ ఆ బాధ్యత కూడా ఉందంటే చాలా గర్వపడాలి. ఇక్కడ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఒక్కటన్ను లోటు లేదు. ఇక్కడ అంతా మంచిగా ఉంది, అందరూ కలిసిమెలిసి ఉంటారు. నేను పెద్ద అయిన తర్వాత డాక్టర్ కావాలనుకుంటున్నాను. నాలాంటి పేదవాళ్ళకి ఫ్రీగానే వైద్యం చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఆశ్రమ కార్యక్రమాలన్నీ సేవా భారతిలో భాగం. అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహించే కార్యక్రమాల్లో ఇది ఒకటి. 1993 నుంచి ఎందరో విధి వంచితులకు ఆలంబనగా నిలిచింది. అనాథ పిల్లల సంరక్షణ బాధ్యత చూసుకునేందుకు స్వచ్ఛందంగా ఇక్కడ కొందరు వార్డెన్లుగా పనిచేస్తున్నారు. వారి చదువు, ఆలనా పాలన, ఆటపాట, భజన, యోగా, భోజనం తదితర కార్యక్రమాలన్నీ మాతాజీలుగా పేర్కొనే వార్డెన్లు చూసుకుంటారు. ఇద్దరు అమ్మాయిల్ని తీసుకొని చిన్నపిల్లలప్పుడు నేను వచ్చా. అమ్మలా ఆదరించే ఆశ్రమం దొరికింది నాకు. ఆ పిల్లలకు సేవ చేయాలని నేను వచ్చా. నా పిల్లల్ని మర్చిపోయా. ఈ 42 సంవత్సరాలు కూడా నేను ఇలాంటి అవకాశాన్ని పోగొట్టుకున్నానని నేను ఇప్పటికి కూడా బాధపడుతున్నాను. ఇంతమంది పిల్లల మధ్య సర్వీస్ చేయటం అనేది చాలా
సంతోషదాయకం. పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు అన్ని విషయాలు ఆరా తీస్తారు. అబ్బాయి కుటుంబ వివరాలను లోతుగా అధ్యయనం చేసి మరీ వివాహం జరిపిస్తారు. దాతల సాయంతో ఏ లోటు లేకుండా సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసి అత్తింటికి పంపిస్తారు. ఇప్పటి వరకు 24 మంది యువతులకు కళ్యాణం జరిపించారు. నేను 5 years ఉన్నప్పుడు ఇక్కడ ఆశ్రమానికి వచ్చాను. ఎంటెక్ వరకు ఇక్కడే చదువుకున్నాను. రీసెంట్గా June 11th మ్యారేజ్ అయింది. ఇక్కడే ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో అంత మంచి ఫ్యామిలీని ఇచ్చి నాకు మ్యారేజ్ చేశారు. ఇప్పుడు అక్కడ కూడా హ్యాపీగానే ఉన్నాను, ఏ ప్రాబ్లం లేదు. అసలు పేరెంట్స్ అని అడిగింది వెంటనే ఇస్తారో లేదో కానీ ఇక్కడైతే మాత్రం అడగకుండానే ఇస్తారు. దాతల సాయంతో అందరికీ కోరుకున్న చదువు చెప్పిస్తున్నారు. పుట్టిన ఆడపిల్ల భారం అనుకునే వారు ఎవరైనా తమకు అప్పగించాలని నిర్వాహకులు చెబుతున్నారు. నేను సమాజానికి ఒకటే అభ్యర్థన చేస్తున్నాను. కడుపులో ఉండే పిల్లల్ని చంపేస్తున్నారు. పుట్టిన దాకా చెత్త కుప్పల్లో వారేస్తున్నారు. పెరిగినాక రోడ్ల మీద ఇడిచేస్తున్నారు. ఈ పరిస్థితి ఆడపిల్లకి రాకూడదు. అటువంటి వాళ్ళకి వైదేహి ఆశ్రమం ఒకటి ఉంది, ఇక్కడికి పంపండి పిల్లల్ని. ఒక్క ఫోన్ చేయండి, మేము వచ్చి తీసుకుంటాం. అంతేగాని ఆడపిల్లల్ని చంపద్దు. తెలుగు రాష్ట్రాలతో పాటు నేపాల్కు చెందిన అమ్మాయిలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు.